హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ రెసిపీని చూద్దామండి మనం. ఈ చికెన్ బిర్యానీ రెసిపీకి ఎప్పుడు లెగ్ క్వార్టర్సే తీసుకోవాలండి. అండ్ డ్రమ్ స్టిక్స్ కాదు, ఇది ఫుల్ లెగ్ క్వార్టర్. అండ్ హోల్ చికెన్ కూడా పనికిరాదండి, దీనికి మల్టిపుల్ పీసెస్ ఉంటాయి కాబట్టి పనికిరాదు. ఇది ఎప్పుడు బోన్తో ఉన్న పీసెస్ అయితేనే బాగుంటుంది, అందుకే లెగ్ క్వార్టర్ పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు చూస్తే మనం ఈచ్ లెగ్ క్వార్టర్ని 3 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాము. సో టోటల్ 8 లెగ్ క్వార్టర్స్ 24 పీసెస్ అండి. దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాము. పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసేసుకుంటే దానికి ఉన్నదంతా పోతుంది. సో నీట్గా అవుతుంది చికెన్ పీసెస్ అనేవి. అండ్ ఇలా 8 పీసెస్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అవన్నీ రెడీ పెట్టుకోవడమేనండి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏముండవన్నీ, అన్నీ హోమ్ మేడ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. జస్ట్ బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా ఒకటి మాత్రం బయట తెచ్చినవి యూజ్ చేస్తున్నాము. మనం వచ్చేసి తెలుగు బిర్యానీ మసాలా, చికెన్ మసాలా యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా ఇలా చిన్నగా హోల్ బిర్యానీ ప్రాసెస్కి సరిపోయేలా పెట్టేసుకుంటే అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 లెగ్ క్వార్టర్స్ కదా, నేను 8 చిల్లీస్ తీసుకుని కట్ చేసుకున్నాము అండ్ 1 లెమన్. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ చేయాల్సింది ఒకటి ఏంటంటే, మనం మొత్తం పీసెస్ అన్నీ ఒక లేయర్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఉడకదు 2 లేయర్స్ పెట్టుకుంటే. సో ఆ ప్యాన్ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి. ఇప్పుడు వచ్చేస్తే 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసామండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాము. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాము. ఇవన్నీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్సేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.5 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేస్తున్నాము. నెక్స్ట్ 1 టీ స్పూన్ అండ్ కొంచెం ఎక్స్ట్రా గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, చెక్క లవంగం వాటితో చేసినవండి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా బయట తెచ్చిన చికెన్ మసాలా అవి యూజ్ చేస్తున్నామని. తెలుగు చికెన్ మసాలా 2 టీ స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ చికెన్ బిర్యానీ మసాలా, రెండు సపరేట్గా దొరుకుతాయండి, చికెన్ మసాలా అండ్ చికెన్ బిర్యానీ మసాలా. సో 2 టీ స్పూన్స్ వేసేసుకుని అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. 1 హోల్ లెమన్ కట్ చేసుకున్నాం కదా. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఇంట్లో అయినా చేసుకోవచ్చు, రెడీమేడ్గా అయినా దొరుకుతాయండి. అండ్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఇప్పుడు వేసింది ఏంటంటే రెడ్ చిల్లీ కాశ్మీరీ పౌడర్ అండి, ఎందుకంటే జస్ట్ కలర్ కోసం అది. తర్వాత 1 పించ్ ఆఫ్ ఆలుకల పొడి, అది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అండ్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మీరు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. వేసుకుని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ స్టెప్స్ ఫాలో అయ్యే మ్యారినేట్ చేయండి, ఎందుకంటే పీస్కి బాగా పడతాయి ఈ ప్రాసెస్లో కనుక ఈ ఆర్డర్లో మనం మ్యారినేట్ చేస్తుంటే. ఇప్పుడు లెమన్ 1 ఫుల్ లెమన్ సరిపోతుందండి ఇన్ని పీసెస్కి. ఇలా మ్యారినేట్ చేస్తే ఏంటంటే మసాలాలన్నీ పడతాయి. మనం ముందే పెరిగేసేస్తే పీస్కి మసాలా త్వరగా పట్టదండి, అది పెరుగులో ఉన్న వాటర్ని పీల్ చేసుకుంటుంది పీస్. సో ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసేసిన తర్వాత దీనికి ఏంటంటే ఆయిల్ ఇప్పుడు వేసే ఆయిలే అండి, ఇంకా ఆయిల్ అసలు మనం హోల్ ప్రాసెస్లో వేయము. ఇప్పుడు వచ్చేసి మీరు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి, 8 లెగ్ క్వార్టర్స్ కాబట్టి. ఇంకా మా హస్బెండ్కి అలవాటు కాబట్టి ఆయన చేతితో వేసేస్తున్నారు మెజర్ చేసి. సో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇంకా మీకు కొంచెం మసాలా ఎక్కువ కావాలంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్ వచ్చేసి 1 మీడియం కప్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. అండ్ కర్డ్ అనేది మీకు గ్రేవీ ఎలా కావాలి అనే దాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ గ్రేవీగా కావాలంటే కొంచెం ఎక్కువ కర్డ్ యాడ్ చేసుకోండి, లేదు డ్రైగా కావాలి అంటే 1/2 కప్ ఆఫ్ కర్డ్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాక మీరు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి, మసాలా, సాల్ట్, కారం అన్నీ. సో ఇక్కడ మాకు కొంచెం ఇంకా పడుతుంది అనిపించి ఇంకా 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసామండి. అండ్ కారం కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసాము. చికెన్ బిర్యానీ మసాలా సరిపోయిందండి, జస్ట్ చికెన్ మసాలా యాడ్ చేసాము. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆల్మోస్ట్ 2 అవర్స్ పక్కన పెట్టాలండి, ఎందుకంటే పీసెస్కి బాగా పడుతుంది ఆ మసాలా అనేది. మినిమం 2 అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం మనం ఓవర్ నైట్ అయినా చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూస్తే నెయ్యి యాడ్ చేస్తున్నాము పక్కన పెట్టే ముందు. సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని, ఆయిల్ వేసుకున్నాం కాబట్టి పర్లేదండి, బట్ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనం నెయ్యి యాడ్ చేసి ఒకసారి ఫైనల్గా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి.
ఇది పక్కన పెట్టేసి ఇంకా 1.5 అవర్ అయ్యాక రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు రైస్కి ఏంటంటే వాటర్ మెజర్మెంట్ ఏం లేదు. జస్ట్ వచ్చేసి 7 కప్స్ ఆఫ్ రైస్కి కొంచెం ఎక్కువ మీకు వాటర్ మెజర్మెంట్ కావాలంటే 15-16 కప్స్ వేసుకోవచ్చండి. దానిలో 1 టీ స్పూన్ ఆఫ్ షాజీరా, 8-10 మిరియాలు అండ్ 8-10 లవంగాలు, ఒక చిన్న చెక్క, కొత్తిమీర, పుదీనా, 2 బిర్యానీ ఆకులు అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశానండి నేను ఇక్కడ. అది సాల్ట్ అనేది కొంచెం సాల్టీ ఉండాలి వాటర్. సో అందువల్ల మనం చెక్ చేసుకుని ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ 8 లెగ్ క్వార్టర్స్ తీసుకున్నాం కాబట్టి మనం 7 కప్స్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నామండి ఇక్కడ. మీరు ఎందుకంటే చికెన్ ఎక్కువ ఉంటుంది, రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. రైస్ ఎక్కువ వేసేయడం వల్ల మసాలా సరిపోదు మనకి చికెన్కి. సో ఎగ్జాంపుల్ 4 లెగ్ క్వార్టర్స్ తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ రైస్ సరిపోతుంది మీకు. ఇక్కడ మేము 7 కప్స్ ఆఫ్ రైస్ వాటర్లో సోక్ చేసి పెడుతున్నామండి పక్కన. వాటర్ హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే సరిపోతుందండి రైస్. సో మనం వాటర్ పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు స్టార్ట్ చేసాం, ఎందుకంటే అవి బాయిల్ అవ్వడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది అంత వాటర్. సో ముందేం సోక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వచ్చేసి అలా బాయిల్ అయ్యాక రైస్ వేసేసుకున్నాం. నేను మీకు చెప్పాను కదండి కసూరి మేతి మిస్ అయ్యింది, సో ఇప్పుడు యాడ్ చేసామని. బట్ మీరు మ్యారినేషన్ టైంలోనే కసూరి మేతి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే రైస్ అనేది మనం 70% ఉడికిన తర్వాత వేసేసుకోవచ్చండి. బికాస్ కింద చికెన్తో పాటు ఆ 30% ఉడికిపోతుందండి. ఎందుకంటే 3 లేయర్స్ వేస్తాం మనం. సో 70%, 80% అండ్ లాస్ట్ లేయర్ వచ్చేసి 90-100% సరిపోతుందండి. అదేంటంటే ఫస్ట్ లేయర్ వేసాక సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అనేవి ఆ వాటర్కి మెత్తగా అయిపోతుంది కొంచెం. సో మనం ఫస్ట్ లేయర్ వేసే ముందే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. లేయర్ వేసి మనం దానిపైన గార్నిషింగ్ లైక్ కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం అండ్ కొంచెం బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేసుకునేసరికి ఆ రైస్ అనేది హాట్ వాటర్లో 80% అయిపోతుందండి. సో 1 లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకుని దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అండ్ కొంచెం బిర్యానీ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సో ఇలా వేసేసుకున్న తర్వాత మనం టైం మ్యాటర్స్ అండ్ ఫ్లేమ్ మ్యాటర్స్ అండి. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 50 మినిట్స్ ఉంచుకోవాలి మనం. సో చికెన్ బాగా ఉడికిపోతుంది ఆ 50 మినిట్స్లో. అండ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ సరిపోతుందండి. లైక్ 5 మినిట్స్ ఎక్కువ, 5 మినిట్స్ తక్కువ అలా ఏం పెట్టుకోక్కర్లేదు. మొత్తం ఓవరాల్ 50 మినిట్స్ కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి మనం దోశ ప్యాన్ యూజ్ చేస్తామండి. డైరెక్ట్ ఫ్లేమ్ పెట్టకుండా మనం దోశ ప్యాన్ కింద పెట్టడం వల్ల హీట్ అనేది కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి పైన. సో మధ్యలోది ఎక్కువ ఉడకడం, తక్కువ ఉడకడం అలా ఏముండదు. హీట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఒక్కటి మనం మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్యాన్కి, దోశ ప్యాన్కి అండ్ మన బిర్యానీ హుండీకి కరెక్ట్గా సెట్ అయ్యేలా ఉండాలండి సైజ్ అనేది. అప్పుడు హీట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇలా అన్ని లేయర్స్ వేసేసుకున్న తర్వాత పైన మనం ఏం యాడ్ చేస్తామంటే కొంచెం ఎక్స్ట్రా వచ్చేసి నెయ్యి యాడ్ చేస్తాము. అండ్ ఇలా పాలల్లో కుంకుమ పువ్వు ఆర్ పాలల్లో పసుపు వేసుకుంటే మనకు ఫ్లేవర్ అండ్ కలర్ చాలా బాగుంటుందండి. సో ఇలా పైన కొంచెం బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, నెయ్యి అన్నీ వేసేసుకుని పెట్టేసుకోవడమేనండి స్టవ్ మీద. జస్ట్ మీడియం ఫ్లేమ్ సరిపోతుంది ఓవరాల్ 50 మినిట్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి వేడివేడిగా తినే కన్నా. సో ఇప్పుడు మనం జస్ట్ లోపల ఉన్న ఎయిర్ బయటకు పోకుండా ఉండడానికి ఫాయిల్ పెట్టాము. మీరు ఏదర్ మైదా పిండిని పెట్టినా అతుక్కుంటుందండి, అలా అతుక్కునేలా పెట్టేసుకోవచ్చు. అండ్ పైన వెయిట్ ఉంచితే సో లోపల ఎయిర్ అస్సలు బయటకు పోదనమాట మనకి. ఇప్పుడు మీరు చూస్తే 50 మినిట్స్ తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాము. ఆ దోశ ప్యాన్ తీసేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేయగానే. సో ఇప్పుడు మీరు చూస్తే రెడీ, వేడిగా ఎమ్మీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అండి. దీన్ని మనం సైడ్ కీరా, ఆనియన్, లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 6-7 పీపుల్ తిన్నారండి. అంటే కొంచెం హెవీగా తినే వాళ్ళకి 6-7 పీపుల్కి వస్తుంది. కొంచెం లైట్గా తినే వాళ్ళకి 9-10 పీపుల్కి వస్తుందండి ఈ బిర్యానీ వచ్చేసి. సో వేడి బిర్యానీ సర్వ్ చేసుకుని తినేద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.